దేవుడు ఈ దినం నాకు ఇచ్చిన వాక్యము, ద డేస్ ఆర్ వెరీ బ్యాడ్. దినములు చాలా చెడ్డవి. ద డేస్ ఆర్ కమింగ్ సూన్. దేవుడు ఎప్పుడు వస్తున్నాడో తెలియదు. సో వీ షుడ్ బీ వెరీ కాషియస్ బై ప్రేయింగ్ అండ్ వర్షిపింగ్ అండ్ ఎక్సర్సైజింగ్ ఇన్ ద వర్డ్. ఈ 3 విషయాలు దేవుడు మరి నాకు చెప్పమన్నాడు. దేవుడు అందించిన మాటలను నేను మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. సో ఒకసారి ఎఫెషియన్స్ చాప్టర్ 5, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు చెడ్డవి. సాతాను ఎట్లా వస్తున్నాడంటే గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా, ఎవరు ఆత్మీయ స్థితిలో బాగున్నారో వారు పడగొడదామా, ఎవరి కుటుంబాలు నాశనం చేద్దామా, ఎవరి జీవితాలను నాశనం చేద్దామా. ఇది సైతాను కుతంత్రం. దినాలు చాలా చెడ్డవిగా ఉన్నాయి. సో ఈ దినంలో మరి క్రైస్తవులు ఎలాగైపోయినారంటే వాక్యంలో చల్లారిపోయినారు. ఇంకా వస్తాడులే దేవుడు, ఇంకా సమయం ఉందిలే అనుకుంటున్నాం. కానీ సో వీ హ్యావ్ టు బీ రెడీ బికాస్ ద డేస్ ఆర్ వెరీ బ్యాడ్. మనము ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ దేవునితో సాన్నిహిత్యము లేకపోతే, దేవునితో అంటుకట్టబడి లేకపోతే, మరి ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు నాలో లేకపోతే మీరు ఫలించలేరు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. సో వీ హ్యావ్ టు బీ టైడ్ అలాంగ్ విత్ జీసస్. దేవునితో ఎప్పుడైతే నీ జీవితము, నీ కుటుంబ జీవితము మరి అంటుకట్టబడి ఉంటున్నదో అప్పుడు మనము దేవునిలో బలముగా స్థిరంగా ఉంటున్నాం. సో వీఆర్ థింకింగ్ దట్ స్టిల్ దేర్ ఆర్ డేస్. దినాలు ఉన్నాయి, ఏం కాదు అనుకుంటున్నాము. బట్ గాడ్ ఈజ్ గివింగ్ ఎ గ్రేస్. ఇది ఒక వరం అంతే. దేవుడు ఒక వరాన్ని నీకు అనుగ్రహించినప్పుడు ఆ వరాన్ని నువ్వు మనము వాడుకొని మన జీవితాల్లో ఏవైనా లోటుపాటులు ఉంటే, దినములు చెడ్డవి కనుక మన జీవితాలను మార్చుకోవడానికి దేవుని వాక్యం అనే ఈ ఖడ్గాన్ని మన జీవితాల్లో వాడుకోవాలా. సో దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని, హియర్ ద టైమ్ ఈజ్ వెరీ వెరీ ప్రెషియస్. ఎస్పెషల్లీ మనకు క్రీస్తు రక్షణ గురించి నీకు నాకు తెలుసు. యేసయ్య రాబోతున్నాడు, నీకు నాకు తెలుసు. దేవుడు నీకు నాకు రక్షణ ఇచ్చినాడని తెలుసు. కానీ ఆ రక్షణను మనం ఏం చేస్తున్నామంటే కొన్నిసార్లు ఆలస్యం చేస్తున్నామేమో. బీ కేర్ఫుల్. దేవుడు నీ చెయ్యి నా చెయ్యి ఇంకా పట్టుకున్నాడు. బికాస్ గాడ్ లవ్స్ సో మచ్. యేసయ్య మరి ఆ పరలోకాన్ని వదిలి నీ కోసం నా కోసం శరీర రీతిగా ఈ లోకంలోకి నీ కోసమే నా కోసమే వచ్చినప్పుడు, ఆయన సమయాన్నంతా ఇక్కడ వెచ్చించినప్పుడు, వై ఆర్ వేస్టింగ్ టైం? మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకం పరంపరాలు చెప్పున వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచంలో ఏవైతే జరుగుతున్నాయో వాటి ప్రకారము మనం ముందుకు వెళ్తున్నాం. కానీ దేవుని వాక్య ప్రకారము మనం ముందుకు వెళ్తలేమేమో. సో జస్ట్ చెక్ సమయాన్ని వాడుకుందాం. ఈ సమయం దేవుని కోసం వాడుకుందాం. దేవుని వాక్యాన్ని చదవడానికి వాడుకోవాలా. దేవుని సన్నిధిలో గడపడానికి అధిక సమయమనక నిత్యము మనము ప్రార్థించువారి వలె ఉండాలి. దేవుని సన్నిధిలో గడపడానికే ప్రయత్నిద్దాం. సో లెట్ us యూజ్ దిస్ టైమ్ ఓన్లీ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మరి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. సో జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. జ్ఞానము దేవుడిచ్చినది. ఆ దేవుడిచ్చిన జ్ఞానాన్ని కేవలము దేవుని సన్నిధిలో కూర్చొని పొందుకోగలమే. కానీ మరి ప్రపంచంలో ఉంటే ప్రపంచ జ్ఞానమే మనలోకి వస్తుంది, మన జీవితాలు అస్తవ్యస్తంగా అయిపోతాయి. గాడ్ ఈజ్ సో గ్రేస్ఫుల్ గాడ్. దేవుడు ఈ కృపనిచ్చినందుకు దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఈరోజు దేవుని మాటలు వింటున్నాము. కాబట్టి ప్రతి దినము దేవుని కోరుకునేది అనేదంటే నీ సమయాన్ని వ్యర్థము కానియకుండా మరి జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తూ సమయాన్ని దేవుడిచ్చిన ఈ 24 గంటల్లో కనీసం యాక్చువల్గా మనము మరి టైథింగ్ ప్రకారం చూస్తే వీ షుడ్ గివ్ 2 hours 40 minutes టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్.
దేవుడు 24 గంటలు ఇచ్చినాడు, అందరికీ 24 గంటలు ఇచ్చినాడు. నువ్వు నేను సమయాన్ని వాడుకుంటూ దేవుని సన్నిధిలో ఎంత సమయము నిజంగా గడుపుతున్నావు? సమ్టైమ్స్ వీఆర్ బిజీ, చాలా బిజీ అంటుంటాము. మన బుక్స్కి బిజీగా లేము, మన చదువులకు బిజీగా లేము, మరి కేవలం దేవుని సమయానికే బిజీగా ఉంటున్నాము. ప్లీజ్ చెక్, ఒకసారి చెక్ చేసుకుందాం. దేవుడు ఆ సమయము మనకి ఇచ్చినప్పుడు ఆ సమయము దేవుని కోసమే వాడడానికి ప్రయత్నిద్దాం. అలాగే 21వ వచనం చదువుకుందాం. క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. క్రీస్తు నంది భయము. ఈ దినాల్లో దేవుడు అంటే భయం లేకుండా ఉంది. దేవుడు అంటే రిలాక్స్గా ఉంటారు. సో చర్చ్లో చూస్తున్నప్పుడు కూడా దే విల్ బీ కమింగ్, ప్రభు సంస్కారం అప్పుడు ఎప్పుడెప్పుడో వస్తుంటారు. దే ఆర్ సో రిలాక్స్డ్. ఎందుకంటే మన ఉద్యోగాలకేమో కరెక్ట్గా వెళ్తుంటాం, మన స్కూళ్ళకి కాలేజీలకేమో మనం కరెక్ట్గా వెళ్తుంటాం. దేవుని సన్నిధి అనే లోపల మనకి నిజంగా భయం లేదు అనిపిస్తుంది. పొద్దున అదే అనుకుంటున్నాను. ఐ వాజ్ టాకింగ్ విత్ మై వైఫ్. నిజంగా ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరికి భయం లేదని నేను మాట్లాడుకున్నాను. బికాజ్ దేవుడు అంటే భయం లేనప్పుడు నీ జీవితం, నా జీవితము ఎలా ఉంటుందో తెలియదు. సో లెట్ us be in the presence of God with reverence. సో క్రీస్తు నందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండాలి. సో కాబట్టి దేవుని భయం అనేది ఉంటూ ఒకరినొకరు లోబడి ఉండాలి. 2వ పేతురు చదువుకుందాం. 2వ పేతురు 3వ అధ్యాయము 9 నుంచి 10 వరకు చదువుకుందాం. 9-10 వచనాలు చదువుకుందాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆమేన్. 9వ వచనము. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు, కానీ ఎవడును నశింపవలనని చేయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. దేవుడు నీ ఎడల, నా ఎడల, ఈ లోకంలో జీవిస్తున్న వారి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఆలస్యం చేయక వచ్చేవాడు త్వరగా రాబోతున్నాడు. సో గెట్ రెడీ. దేవుని వాక్యంలో నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని కట్టుకోవాల్సిందే. దేవుని వాక్యంలో నీ జీవితం ఎప్పుడైతే కట్టుకోవో దేవుడు నీ చేయి వదలాల్సి వస్తుంది. సో కాబట్టి దేవుడు ఆలస్యం చేయక రాబోతున్నాడు. ఎందుకంటే మరి ఆయన సమయము త్వరగా ఉంది. సో ఆయన అందరూ మారు మనస్సు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు. నీవు ఇంకా మారు మనస్సు పొందలేదేమో, నీ వారు ఇంకా నీ కుటుంబంలో మారు మనస్సు పొందలేదేమో, యేసుక్రీస్తు ప్రభు అని తన నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించలేదేమో. ఒకసారి పరీక్షించుకుందాం. దేవుడు ఆలస్యం చేయక రాబోతున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మరి నువ్వు, నేను, మరి ఈ లోకమంతటా ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొందాలనేదే దేవుని ఆశ. దేవుడు దీర్ఘశాంతంతో ఉన్నాడు, చాలా దయాళత్వం కలిగి ఉన్నాడు. కాబట్టి మనము రక్షణ పొందాలని, ఆ రక్షణలో కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి 12వ వచనం ఆఖరిగా చదువుకుంటే, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారవై ఉండవలను. పరిశుద్ధమైన ప్రవర్తన. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హీ ఈజ్ వెరీ హోలీ. దేవునిలో ఎలాంటి కలంకము లేదు, ఆయనలో ఎలాంటి పాపము లేదు. నీ కోసం, నా కోసం ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణం నర్పించి మరి నిన్ను, నన్ను నీతిమంతునిగా తీర్చడానికి ఈ లోకంలోకి వచ్చిన యేసయ్య తిరిగి రాబోతున్నాడు. ఆలస్యం చేస్తున్నాడు అంటే కేవలం నీవు, నీ కుటుంబము, నేను, నా కుటుంబము సంపూర్తిగా రక్షణ పొందాలని, పరిశుద్ధంగా జీవించాలని, మరి అలాగే సత్యమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు.
యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. నీ ప్రవర్తనలో, నీ ఆలోచనల్లో, నీ మాటలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ఎదుటి వారితో మాట్లాడే మాట కానీ, మరి దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు నీ ప్రవర్తన ఎలాగుంది, యూ హ్యావ్ టు చెక్ ఓవర్ అండ్ ఓవర్ అలాంగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పియన్స్ చాప్టర్ 4 4-5 వరకు చదువుకుందాం. 4-5 వచనాలు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, సమయాన్ని వృధా చేసుకోకుండా. బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ ఎ బెస్ట్ టైం, 24 hours టైం ప్రతి ఒక్కరికి దేవుడు మరి 24 hours అందరికీ అనుగ్రహించినాడు. మరి దేవుని విషయంలో ఎలాగో వాడుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి, దేవుని సన్నిధిలో ఉండాలా, దేవుని సన్నిధిలో గడపాలి, దేవునితో మాట్లాడడానికి ప్రయత్నించాలి. దేవుని వాక్యంని చదువుతూ, మరి వాక్యము ద్వారా దేవుని మాటలను పొందుకుంటూ, వాటిని మరి మన జీవితంలో నెమరు వేసుకుంటూ, ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో ఆ మాటను దేవుని మరి ఖడ్గముగా ఎప్పుడైతే నువ్వు ఉపయోగిస్తావో నీ జీవితంలో సమాధానం అనేది ఉంటుంది. సో కాబట్టి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరి మోస్ట్లీ ఈ లోకంలో ఎట్లున్నారంటే లోకంలోనే ఎంజాయ్ చేస్తున్నారు, లోక విషయాల్లో ఎంజాయ్ చేస్తున్నారు, మరి మన చుట్టూ ఉండే పరిసరాలను ఎంజాయ్ చేస్తున్నారు, కానీ దేవుని సన్నిధిలో ఆనందించడం లేదు. యూ హ్యావ్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇది ఒక సమయము. ఈ డేస్ అన్నీ మనకు త్వరగా రాబోతున్నాయి. గాడ్ ఈజ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్, ఐఎమ్ కమింగ్ వెరీ సూన్, బీ అలర్ట్. నేను రాబోతున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు హెచ్చరిస్తున్నాడు. మనం ఈ సమయంలో ఎవరి ఆనందించాలి? కేవలము దేవుని అందే ఆనందించాలి. ఆనందించుడి, ఎల్లప్పుడూ చెప్పుదును ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎవరి యందు ఆనందించాలి? దేవుని మాటలో ఆనందించాలి. యేసయ్య మాట్లాడిన ప్రతి మాటను పట్టుకొని ఆనందించాలి. దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ఆనందించాలి, దేవుని స్తుతిస్తూ ఆనందించాలి. ఇది నీ జీవితం, నా జీవితం, ఇదే దేవుని చిత్తము. సో యూ హ్యావ్ టు బీ ఎంజాయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అలాగే దేనిని గురించి చింతపడకుడి, దేని గురించి చింతించొద్దు. బికాజ్ నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలా? దేవుని మీద వేయాలా. నువ్వు ఆలోచించిన మాత్రాన అది మూరుడు ఎక్కువ కాదు, మూరుడు తక్కువ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. దేవుడు దాన్ని బ్లెస్ చేసేంత వరకు వదిలిపెట్టాడు. నిన్ను ఆశీర్వదించే జనముగా చేసింటున్నాడు. నేను అబ్రహాము సంతానం అని గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి మరి దేని గురించి చింతపడకుండా ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఈ ప్రపంచంలో అంతా చింతనే. ప్రతి ఒక్కరూ ఎంత ఉన్నా కూడా చింతిస్తున్నారు, ఏదో ఒక విషయంలో చింతిస్తున్నారు. దేవుడు నీకు నాకు ఇచ్చే ఒక ఆజ్ఞ ఏమంటే చింతించొద్దు, నీ చింత యావత్తు నా మీద వేయుడి. సో కాబట్టి నీ చింత మొత్తము దేవుని విషయంలో వేసి నువ్వేం చేయాలంటే, దేవుడిచ్చే ఆజ్ఞ ఏమంటే ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత దేవుని సన్నిధిలో గడుపు. నీకున్న సమస్యను దేవుని చేతుల్లో ఎప్పుడైతే పెట్టడం మొదలు పెడతావో ఆ దేవుని చేతుల్లోకి వచ్చే లోపల అది అద్భుత రీతిగా మారిపోతుంది. నువ్వు అనుకుంటావేమో ఈ సమస్య తీరదు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఈ లోక చింతలో నువ్వు ఉంటున్నావేమో, కానీ దేవుడు నీ గురించి చింతిస్తున్నాడు. గాడ్ ఈజ్ థింకింగ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. కేవలం దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు, నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు, నిన్ను ఎలా బ్లెస్ చేయాలోచిస్తున్నాడు. బికాస్ గాడ్స్ ప్లాన్స్ ఆర్ డిఫరెంట్. గాడ్స్ ప్లాన్స్ ఆర్ ఓన్లీ టు ప్రాస్పర్ యూ. నిన్ను పావర్టీలోకి తీసుకురావాలని దేవుడి చిత్తం కాదు. దేవుని చిత్తం ఏమంటే నిన్ను దీవించాలని, నిన్ను ఆరోగ్యంగా ఉంచాలని, నిన్ను ఆయనతో పాటు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో కాబట్టి నేను చేయాల్సింది ఏమంటే ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలతో ఏం చేస్తుండాలంట? కృతజ్ఞతలు చెల్లిస్తుండాల. ప్రతి విషయంలోనూ
ప్రతి విషయంలోనూ సమయమనక అసమయమనక నీ సమయాన్ని అధిక సమయము దేవుని సన్నిధిలో ఎప్పుడు గడుపుతూ నీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే దేవుని చేతుల్లో పెట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అప్పుడేం జరుగుతుంది? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకును కావలే ఉండును. ఎప్పుడైతే దేవుని చేతుల్లో నీ సమస్యలు ఎప్పుడైతే పెడతావో, ఈ చింతలన్నీ మానేసి కేవలం దేవుని గురించి ఒకటే నువ్వు ఆలోచిస్తుంటావో, దేవుని సన్నిధిలో గడపడం మొదలు పెడతావో, దేవుని వాక్యాన్ని చదువుతూ ఎప్పుడైతే మరి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నీ దినము ప్రతి దినము గడుపుతూ ఉంటావో, అప్పుడు దేవుని జ్ఞానము మరి అంతకు మించి దేవుని సమాధానము నీ జీవితంలో ఎప్పుడు నిలిచి ఉంటుంది. సో ఎప్పుడు దేవుని యందు మనం ఆనందించాలి. దేవుని సన్నిధిలో ఆనందించడానికే నీ జీవితాన్ని నా జీవితము మరి పూనుకోవాలి. అలాగే మరి కొలసీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము 5వ వచనం చదువుకుందాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధంగానే ఆ మర్మమును వెల్లడిపరచున్నట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకొనుడి. చాలు. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. సో కాబట్టి నీ జీవితంలో దేవుడిచ్చిన సమయాన్ని పోనీయకుండా నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏమంటే దేవుని సన్నిధిలో గడపాలి. సమయం లేదు మనకి. దేవుడు రాబోతున్నాడు, మనల్ని తీసుకోవడానికి రాబోతున్నాడు. కాబట్టి నీ జీవితము ఇంకా సరిగా లేకుంటే, ఒకవేళ రక్షణ లేకుంటే నీ జీవితం నా జీవితము దేవుడి రక్షణను పొందుకోవాలి. అలాగే మనం ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి. మనము దేవుని సన్నిధిలో యథార్థముగా ఆరాధించడము, యథార్థముగా ప్రార్థించడం దేవుడు కోరుకుంటున్నాడు. సో కాబట్టి ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారై దాని యందు మెలకువగా ఉండుడి. సాతాను మరి ఎవరిని మృంగుదునా అని చూస్తున్నాడు. కాబట్టి నువ్వు నేను దేవుని సన్నిధిలో ప్రార్థనలో అధిక సమయం గడిపినట్లయితే దేవుని శక్తి మరి మనలో ఉంటుంది. అలాగే 5వ వచనం చదువుకుంటే, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ సమయం దేనికోసం వెచ్చించాలంటే దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి నిత్యము ఇదే మన ప్రయాస అయి ఉండాలి. సో కాబట్టి ప్రార్థనా జీవితము నీ జీవితంలో లేకుంటే మరి మన జీవితంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. దేవుని డైరెక్షన్ నీకు కావాలన్నా, మరి దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేరుతూ ఉండాలన్నా, మరి నిత్యము నువ్వు ఎట్లా ఉండాలంటే ప్రార్థించే బిడ్డగా ఉండాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పట్టుదల అనేది ఉండాలా. నువ్వు ప్రార్థించే ప్రార్థన ఏదో మామూలు మాటలుగా ఉండకూడదు. మరి నీ జీవితము ఎలా ఉండాలంటే ప్రార్థన యందు పట్టు కలిగి ఉండాలా. పట్టులేని ప్రార్థన మనం ఎన్ని ప్రార్థించినా వ్యర్థమే. ఎంత సమయాన్నైనా గడుపు నువ్వు దేవుని సన్నిధిలో. మరి దేవునికి నీకు ఆ కమ్యూనికేషన్ అనేది గ్యాప్ ఏర్పడిందంటే నీ ప్రార్థనలు ఏవి ఫలించవు. మరి దేవుని సన్నిధిలో నీ ప్రార్థనలు ఫలించాలి అంటే మనము మెలకువగా ఉండి ప్రార్థించాలి, పట్టుదలతో ప్రార్థించాలి. ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకుందాం. సో లెట్ us డోంట్ వేస్ట్ అవర్ టైం. మరి దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నిద్దాం. దేవుని సన్నిధిలో మరి ప్రార్థనకు అధిక సమయం ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. దేవుని సన్నిధిలో ఆరాధించడానికి సమయం మరి ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. మోస్ట్ ప్రాబబ్లీ ఐ రికమెండ్ దట్ ప్లీజ్ లిజన్ టు ద హెచ్ఫామ్ మెసేజెస్ వినడానికి ప్రయత్నించండి. మరి దేవుడు అనేక విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి మరి అందరికీ ఎవరైతే ఇక్కడ వింటున్నారో, మరి యూట్యూబ్లో వింటున్నారో, ఐ రికమెండ్ ప్లీజ్ లిజన్ టు ద హెచ్ఫామ్ మెసేజెస్.
ఆ వాక్యాన్ని విని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే ఎప్పుడైతే నువ్వు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో గడపడం మొదలు పెడతావో నువ్వు ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటావు. సో కాబట్టి లెట్ us గ్రో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా దేవుడిచ్చిన సమయము కేవలము ప్రార్థనకు, వాక్యానికి, అధిక సమయము దేవుని సన్నిధిలో గడపడానికి, అధిక సమయము దేవునితో ఆరాధించడానికి, కుటుంబంగా కూర్చొని ఆరాధించడానికి, ఇదే మనము దేవుడు రానయ్యున్నాడు కాబట్టి మన సమయమంతయు దేవుని కోసము మరి గడపాలని దేవుడు మరి ఆజ్ఞాపిస్తున్నాడు.